మార్క్స్ సంపాదించడానికి ఆగస్ట్ 2 నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే టీమ్ డైరెక్షన్ టు యాక్టింగ్. ఎస్, ఇది యాక్చువల్గా అంత సింపుల్గా చెప్పలేం. ఇది చాలా కొన్ని మంత్స్ ఆలోచించి లాజికల్గా తీసుకున్న డెసిషన్ ఇది. బట్ లాంగ్ స్టోరీ షార్ట్ సింపుల్ చెప్పాలంటే, నేను రైటర్ కింద ఎప్పటి నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. మీకు తెలిసి ఉంటుంది టెక్స్ ఎంత ఎఫర్ట్ పడుతుందో. ఒక సబ్జెక్ట్ ఒకసారి రాసుకున్న తర్వాత మనం కొన్ని మంత్స్ పడతాం. ఈ ఫోకస్ సో మచ్ ఆన్ ద వర్డ్స్, ఎడిటింగ్ చేసి అంత చేసి అక్కడి నుంచి సినిమా మీకు స్క్రీన్ మీద రావడానికి సో మెనీ అన్సర్టైన్ ఫ్యాక్టర్స్. సో ఆ ప్రాసెస్లో నేను లాస్ట్ టైం ఉన్నా కాబట్టి చూశాను కాబట్టి కొంచెం అన్నీ తగ్గించుకోవడానికి కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బిజినెస్ ల్యాండ్స్కేప్ అంతా మారిపోయింది. ఇదివరకు ఉన్నంత వాట్ యు కాల్ ద బిజినెస్ మోడల్, ఆ వైబిలిటీ కరెక్ట్ కాదు. సో దిస్ మై వే ఆఫ్ ట్రయింగ్ ఇట్. యా పవన్ గారు. ఎస్ మ్యామ్. సో యాక్చువల్లీ యాక్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉందండి. మరి డైరెక్షన్ బాగా టాస్క్ అండి. అంటే వెన్ ఇస్ యాక్షన్, ఆ టైంకి అన్నీ మర్చిపోతాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి ఆ షార్ట్లో ఉంటాం. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఎ రొమాంటిక్ సీన్ మచ్ మోర్ బెటర్. ఇఫ్ ఇట్స్ అన్ యాక్షన్ సీన్ కుమ్మేయచ్చు. అంటే మీరు కావాలని ఆ టైప్ ఆఫ్ సీన్స్ పెట్టించుకున్నారా, లేకపోతే ఇదే మీరు ఇలా అడుగుతున్న ఇలా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు షార్ట్ చేస్తున్నాను, నేను వెనకాల నుంచి వస్తా, కిస్ చేస్తా, ఫ్రెండ్ నుంచి వస్తా, కిస్ చేస్తా. నాకు ఎంత ఇబ్బంది కూడా అమ్మాయి చెప్పడానికి. అది యాక్చువల్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్, బట్ అది ప్రొఫెషనలిజం, అలా చేయాలి. ఓకే. యా. సో వెల్కమ్ టు టాలీవుడ్. Really good. So it's very kind and like a gentleman, and the entire team is really nice to work with. So I've had good experience so far. Yeah, thank you. అంటే ఇట్స్ అందరినీ అబ్జర్వ్ చేసి రాసుకున్న క్యారెక్టరేషన్ అండి, ఆ సీన్స్, మూమెంట్స్ కానీ. బట్ మోస్ట్లీ అబ్జర్వేషన్ బేస్డ్. మోస్ట్లీ డైరెక్టర్స్ అంటే వాళ్ళ సొంత లైఫ్లో జరిగినాయి కొన్ని రాసుకుంటారు. రైటర్స్ అంటే మీరు యావరేజ్ ఇంకా నేనే కానీ నేను ఇక్కడ నేను వేరే కొంతమంది క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నది. అండ్ ఎస్ సో మెనీ అదర్ క్యారెక్టర్, అంటే అందరినీ కలిపి రాసుకున్న క్యారెక్టరేషన్ ఇది నాని. ఏంటి సార్ మెరిసే చేశారు, మంచి పేరు వచ్చింది. దీంట్లో ఎందుకు మీకేంటి కథ చెప్తే హీరోలు ఇవ్వనన్నారా, లేకపోతే మీరే వచ్చారా? ఎవరికి చెప్పలేదా పని? నేను కలిసానండి, యాక్టర్స్ కలిసాను. వేరే యాక్చువల్ నాకు యాక్షన్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్. సో ఆ సబ్జెక్ట్స్ కలిసి నరేషన్ అయింది. సో ప్యారల్గా నేను ఈ సబ్జెక్ట్ రాసుకుంటూ ఉన్నాను. అండ్ మీరు అడిగే క్వశ్చన్ క్లియర్గా నేను ఎందుకు యాక్ట్ చేశాను కదా. యా, సి లైక్ ఐ సెడ్, నాని రోల్ ఇట్స్ వెరీ నార్మల్ రోల్ అండి, వెరీ నార్మల్ డిగ్లామరస్ రోల్. దానికి నాకేం పెద్ద బ్యాంకబుల్ యాక్టర్ ఏం అక్కర్లేదు, ఒక సాదా సీదా కావాలి. సో ఆ టైంలో నేను ఆలోచిస్తున్న టైంలో కొంచెం ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది. అండ్ పర్సనలీ ఆఫ్ కోర్స్ నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్. ఎస్, ఓకే. డైరెక్షన్ వరకే ఓకే సార్. అంటే ఆనెస్ట్గా స్పీకింగ్, ఎవడో మన వెనకాల వచ్చి బాబు చేసే బాబు అని అంటలేదు ఇక్కడ. సో పర్సనల్గా మనం తీసుకున్నాం. ప్లస్ ఆ ఫ్రీడమ్ బాగా ఎక్కువ ఉంటుందండి, మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఐ వోంట్ సే రెండు సెపరేట్ అని అన్ను. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కొంచెం బెటర్గా ఉంటుంది. మనం కొన్ని ఎక్విప్మెంట్ కావాలనుకుంటాం, కానీ దానికి కొంచెం యాజ్ ప్రొడ్యూసర్ ఆలోచించి తీసుకుంటాం డెసిషన్. సో దాట్ వే ఐ వాజ్ కంఫర్టబుల్. అండ్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేశానంటే, నాకు ఐ వాంట్ టు లెర్న్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్, ద మూవీస్ ఆల్సో, నాట్ జస్ట్ ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకేనండి, ఏమైనా కష్టపడితే ఇప్పుడే కష్టపడాలి, తర్వాత కష్టపడలేము. సార్ ఎవరు డామినేట్ చేశారు లొకేషన్లో, హీరోనా, ప్రొడ్యూసరా, డైరెక్టరా? ప్రొడ్యూసర్ ఏనండి. ఎట్లా దొరుకుతారు సార్ పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళు ఎలా దొరుకుతారు మీకు? ఇంత చిన్న సినిమాకి వాళ్ళు దొరకడం అంటే మామూలు విషయం కాదు రిలీజ్కి. అదేంటండి అలా అడిగారు? లేకపోతే చాలా చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఫ్రైడే, అందరికీ దొరకరు రిలీజింగ్కి, మీకు ఎలా దొరికారు? అంటే వాళ్ళు మన కంటెంట్ బాగా చూశారు, గ్రిల్ చేశారు, లిరికల్ వీడియోస్, సాంగ్ విజువల్స్, టీజర్, ట్రైలర్, ఇంకా రిలీజ్ అవునా కూడా వాళ్ళకి చూపించాను. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ కొంచెం ఆలోచించే తీసుకుంటారు. సో అది కంటెంట్ అంతా వాళ్ళు చూసి గ్రిల్ చేసిన తర్వాతే ఒప్పుకుంటారు. ఆ డీల్ అయింది. సార్ మీ హీరోయిన్స్కి కథ చెప్పారా? ఇలా సీన్లు ఉంటాయి, లిప్ లాక్స్ ఉంటాయి, ముందు నుంచి పెడతాను, ముద్దు వెనక నుంచి పెడతాను, ఏం చెప్పారు వాళ్ళకి?
అంటే చూడండి, స్టూడెంట్స్ అంటేనే తెగ మాస్ నాకు తెలిసి. వాళ్ళకి మనం మాస్ అని చెప్పట్లేదు. సో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు అవన్నీ. సో ఐ వాంటెడ్ టు షో ఇన్ ఎ వెరీ నైస్ వే, క్లాసీ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గౌతమ్ మేనన్ గారి కానీ ఆ స్టైల్ అన్నాడు చూసారా, మెల్ రొమాన్స్. ఇది నేను నెగిటివ్గా ఎక్కడ వల్గారిగా ఎక్కడ చూపించలేదు, చాలా అందంగానే చూపించిన ట్రై చేశాను. అండ్ వీళ్ళు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, చూడండి మన ఫస్ట్ కేస్ ఎలా ఉంటుంది, ఆ మూమెంట్స్ని కొంచెం అందంగా క్యాప్చర్ చేస్తాను, ఓవర్గా ఏమి ఉండదు. ఇట్ విల్ బి సో పోయిటిక్ దట్ ఈవెన్ గర్ల్స్ వాంట్ సీట్ ఆన్ ద స్క్రీన్. దట్ వాస్ మై విజన్ అట్ దాట్ టైమ్, ఈవెన్ నౌ ఆల్సో. సార్ వీళ్ళు ఎక్కడ చేశారా మోడల్స్ వీళ్ళు? వీళ్ళు ఈవిడ ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారండి, తమిళ్లో కూడా చేశారు. అండ్ షీఈ్ ఆల్సో డన్ సమ్ వీడియోస్ అండ్ మూవీస్ ఆల్సో ఇన్ ద నార్త్. సో తెలుగులో అయితే నేనే ఫస్ట్ లాంచ్. సార్ ఏంటి ఆగస్ట్ 2వ తారీఖు ఒక డజన్ సినిమాలు ఉన్నాయి ఇంచుమించు. అవునండి. ఏది చూడాలి? మీరు చూడాలా, వాళ్ళకి చూడాలా? ఫ్రీగా వేసినా కూడా ఆడియన్స్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆడియన్స్ డిసైడ్ చేయాలండి. ఇది వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మేము చేయగలంతా చేస్తున్నాం. ఏంటి సార్ ఇప్పుడు యూనిక్ పాయింట్ ఏముంటుంది? ఇవన్నీ మీరు ముద్దులు పెడుతున్నారు, కాలేజ్ డేస్ చూపిస్తున్నారు, ఇది అందరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్. ఏముంటుంది యూనిక్ పాయింట్, యూఎస్బీ పాయింట్ ఏముంటుంది? మీరే అన్నారు కదా అందరి లైఫ్లో జరిగేదని, సో అది చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఈవెన్తో మీరు అనొచ్చు ఎన్నో స్టూడెంట్స్ మూవీస్ చూస్తున్నాం, ఎన్నో డ్రామాస్ చూస్తున్నామని, కానీ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుందండి, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనకు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ బీట్ మూవీస్ ఆఫ్ బీట్ ఉంటాయండి. అండ్ మనం చూపించే ఈ మూవీలో కూడా కొంచెం ఫ్రెష్గా చూపిస్తాం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మోసదోరణ ఏం కాదు. నాకు స్టార్ కాస్ట్ రాజీవ్ కనకాల, ఝాన్సీ గారు తప్ప ఎవరు పెద్ద కనిపించలేదు. అవసరం లేదా ఇంకా మిగతా వాళ్ళు? అంటే నాకు ఉన్న రిసోర్సెస్తో మ్యాక్సిమం ఉన్న క్యారెక్టర్స్కి యాప్ట్ వాళ్ళే తీసుకున్నాం. ఎక్కడ వాళ్ళకు ప్యాడింగ్ కోసం స్పెషల్గా నేను క్యారెక్టర్స్ చేసి ఫిల్ చేసేయలేదు. అవసరం మేరకే వాళ్ళు తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రాజీవ్ కనకాల గారు కానీ ఝాన్సీ గారు కానీ, వాళ్ళ ముందు చేయాలంటే నాకు షేక్ వచ్చేది, వాళ్ళంత మంచి పర్ఫార్మెన్స్. సో అదే అవసరం బట్టి తీసుకున్నాను రోల్స్ అన్నీ కూడా. పవన్ గారు నచ్చుతాడా, డైరెక్టర్ పవన్ నచ్చుతాడా ఆడియన్స్కి? రైటర్ పవన్. ఓకే, సూపర్. Sahib, you're looking gorgeous. కొంచెం అమ్మాయి You're looking gorgeous. So average student nun is very looking good. So which accept of a personality and character. And what is your favorite point in this movie? Favorite point in this movie? Yep. I feel all the scenes that are written, my scenes with Pavan sir, it's a very like fun, loving scenes. Like there's friendship, there's romance. So all those scenes, I had a lot of fun doing them. So I think that's the favorite part. Okay. Hero garu. Sir, ఇప్పుడు So in this movie, there are many scenes with Pawan. Yeah, yeah. So which scene you feel more difficult? Which scene actually? Actually, difficult तो इसमें like कुछ भी नहीं है. If we know acting, so difficult तो कुछ नहीं लगता है. So difficult से ज़्यादा मज़ा ज़्यादा आता है करने में. Like सारे scenes, like it's funny scenes और सब कुछ. So आप लोग देखिए मूवी, आपको भी अच्छा लगेगा. So yeah. పవన్ గారు నేను బాగా కష్టపడిన సీన్స్ కదండి. వాళ్ళకి సీన్ చెప్పిన తర్వాత ఇది నాని ఇది చేస్తాడు, అనుకి ఇది చేస్తాడు, సో ఆ నాని నేనే, ఎలా ఉంటుంది ఇది విడదో సార్ట్ ఆఫ్ హిస్ టేకింగ్ అడ్వాంటేజ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో నేను అప్పటికే బాగా టోన్ డౌన్ చేశాను. బట్ యా, ఆ కాన్ఫ్లిక్ట్ మంచిది కాదు యాక్చువల్గా. డైరెక్టర్ యాక్టర్ కాన్ఫ్లిక్ట్, ఎస్పెషల్లీ రొమాన్స్ సీన్స్లో మనం ఒక విజన్ అనుకుంటాం, అది తీయాలి. సో దాట్ వాస్ నాకు కొంచెం బాగా ఇబ్బంది పడిన మూమెంట్స్. ఏమన్నా అనుకుంటారా సార్ వీళ్ళు ఆయనే డైరెక్టర్ రైటర్ కదా, ఏమైనా ఎక్స్ట్రా సీన్లు ఏమైనా రాసుకున్నాడు అని అనుకుంటారా మీరు అన్నది? మళ్ళీ ఒకసారి అడగలరా? రొమాంటిక్ సీన్స్ ఏమన్నా ఎక్స్ట్రా రాసుకుంటాడు ఏదైనా కావాలని అనుకుంటారా వీళ్ళు ఏమన్నా? ప్రతి అమ్మాయి అనుకుంటారండి, వీళ్ళు ఏంటి? సార్ ఈ ఇబ్బంది ఉండదా ఎంతప్పుడు ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేసినా కూడా? మనం ఫన్గా మనం మాట్లాడుకుంటున్నాం కానీ లొకేషన్లో అమ్మాయిలు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు,
లొకేషన్లో అంతమంది ముందు రొమాంటిక్ సీన్ చేయడం కష్టం అనిపిస్తుందా? అఫ్ కోర్స్ అండి, చాలా ఇబ్బంది అండి. బేసికలీ మేమనే కాదు, ఎవరైనా దే వెరీ షై. వీళ్ళు చాలా మొమాటం, వీళ్ళని చూసి నాకు ఇంకా మొమాటం. సో అండ్ మ్యాక్సిమం నేను ప్రికాషన్స్ తీసుకునేవాడిని. లైక్ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు తక్కువ క్రూని క్యాస్ట్ని పెట్టేవాడిని. మీ ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళు. సో జనాలు తక్కువ చేసేవాడిని. అండ్ వాళ్ళని కూడా ఎస్పెషల్ వీళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉండేలా చూసుకునేవాడిని. అండ్ ప్రీ ప్రొడక్షన్లో కూడా మేము వర్క్షాప్ చేసినప్పుడు జస్ట్ ఆ సీన్ ఫీల్ చెప్పేవాడిని తప్ప ఎక్కువ చేసేవాళ్ళం కాదు. మోస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ద స్పాట్ అండి. అండ్ మెయిన్గా నేను ట్రై చేసింది వీళ్ళిద్దరూ కొంచెం కంఫర్టబుల్ ఉండాలి రొమాంటిక్ మూమెంట్స్లో. సార్ ఇటువంటి సినిమాలు కూడా వర్క్షాప్ చేస్తారా? ఎందుకంటే చిన్న సినిమా వేరే అంటలేదు, ఏ సినిమాకైనా వర్క్షాప్ ఉండొచ్చు. ఇటువంటి సినిమాలు కంటే చిన్న బడ్జెట్ చిన్నది కదా, దీనికి వర్క్షాప్. అంటే చూడండి, రొమాంటిక్ సీన్స్ ఒకటే సినిమాలే కాదు, మిగతా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ వీళ్ళు కాకుండా. సో రొమాంటిక్ సీన్స్లో కన్నా దాని ముందు వచ్చే ఆ మూమెంట్స్ ఉంటారు చూసారా, ఆ సటిల్ కాన్వర్జేషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఐ కోసం నేను కొంచెం వర్క్షాప్ చేసేవాడిని. అంటే అందరం వర్క్షాప్ చేసాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ టీమ్ ఆ వర్క్షాప్ కూడా. సో వాళ్ళకు కూడా ఆ సీన్ అర్థం కావాలి కదా, డైజెస్ట్ అవ్వాలి కదా. మీరు సినిమాలో చూస్తే ఆ రొమాంటిక్ మూమెంట్స్ అన్ని కూడా దే ఆర్ హ్యాపెన్ ఓన్లీ నాని సారా ఒక ప్రైవేట్ పర్సనల్ స్పేస్లో అవుతాయి. సో ఆబ్వియస్లీ ఆ లైట్కి, ఆ ఫీల్కి, ఆ మ్యూజిక్కి దే హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్ప్రెషన్. సో నేను అది సడన్గా ఇవాళ ఇది సీన్ ఇవి చేస్తున్నా అంటే వాళ్ళకి రాదు అది. సో కొంచెం వర్క్షాప్ చేయాల్సిందే. సరే, ఎవరితో రొమాన్స్ సీన్స్ బాగుంటాయి ఇద్దరిలో? ఒకసారి ఇద్దరు నిజంగా అంటే వాళ్ళు బాగా ఆ డైలాగ్స్ కానీ ఆ ముందు వచ్చే ఆ డైలాగ్స్ హస్కీగా మాట్లాడేది బాగా చేశారు. సో ఇద్దరు బాగా చేశారండి. ఇద్దరితో ఎవరితో బాగుంటాయి సార్? మీతో ఆవిడ ఎప్పుడున్నారు? సో స్నేహ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, సాయిబా గారు ఈవిడికి బాగా షై. సో ఆవిడ చూసి నేను ఇబ్బంది పడిపోయేవాడిని. సో ఆవిడ చెప్పాల్సి వచ్చేది, అలా అని కాదు ఇలా ఉంటుంది అని. కొంచెం ఐస్ టు ఎక్స్ప్లెయిన్ ద సీన్ ఇన్ డీటెయిల్. అండ్ స్నేహ గారికి కూడా అది ఇష్యూ అయ్యేది. బట్ కొంచెం కాసేపు వాళ్ళకి సీన్ డీటెయిల్గా ఇవ్వాల్సి వచ్చేది. ఎక్స్ప్రెషన్స్ కూడా సటిల్ ఎక్స్ప్రెషన్స్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే క్లోజప్ ఎక్కువ అమ్మాయిల మీద ఉంటుంది, నాట్ ద గాయ్. సార్ సెన్సార్ ఏదండి, యూనా ఏనా? ఏ అండి. పర్లేదా మరి? 18 years లోపు వాళ్ళు రాకూడదు కదా సినిమాకి? అంటే కాలేజ్ స్టూడెంట్ అండి, కొంచెం ఎవరు కదా, అమ్మరు కదా వాళ్ళకి టికెట్స్. ఎస్ అంటే అదే అండి. నేను రాసుకుంటున్నప్పటి నుంచి నేను కాలేజ్ స్టూడెంట్స్ కోసం రాశాను, అదే చేశాను. అండ్ లైక్ పేరెంట్స్ కూడా కొంచెం ఉండే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కాలేజ్లో. స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది, పేరెంట్స్ కూడా ఐడియా ఉంటుంది. ఏం తెలుసుకుంటారు సార్ దీంట్లో? కాలేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్ నానికి వచ్చి అంటే అదే అండి, మనలాంటి యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు పట్టించుకోరు అసలు. ఎంత కింద మీద పడిపోవాలి. స్టడీస్ విషయం పక్కన పెడితే మనసు మాట వినదు. హార్మోన్స్ కీప్ జంపింగ్ హియర్ అండ్ దేర్. సో హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దిస్? అంటే ఇప్పుడు మాడటం వేరు, కానీ ఆ ఏజ్లో చాలా వల్నరబుల్ ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు చూడడానికి బయట మంచి రఫ్ అండ్ టఫ్గా రెబలిష్గా ఉంటారు, కానీ లోపల దే ఆర్ వెరీ షేకీ. సో నేను ఆ మూమెంట్స్ని రొమాన్సే కాదు, ఈవెన్ అదర్ ఎమోషన్స్లో కూడా చూపించాను సినిమాలో. సో ఐ థింక్ పేరెంట్స్ కూడా ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ఎస్. పవన్ గారు ఎస్, హాయ్ అండి. నేను అలా నాకు మీరు బాగా నచ్చారు. See them and tell me. Yes, I like you all. నాకు మీరు బాగా నచ్చారు.
సో నాకు మీరు బాగా నచ్చారు. నాకు తెలుగులో సినిమా నాకు తెలుగు సినిమాలో ఇష్టం. వాజ్ దాట్ కరెక్ట్? అయిపోయిందా కుమార్ గారు? అండ్ థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ ఫర్ ఇంటరాక్టింగ్. అండ్ థ్యాంక్ యూ అండి. నా మీడియా మిత్రులందరికీ కూడా టైం లేట్ అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.